మహిళా సాధికారత స్వావలంబన లక్ష్యంగా ప్రతి ఒక్క మహిళ ముందుకు కదలాలని పలువురు మహిళలు పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడవారి జీవితాలు ప్రస్తుతం మారాయన్నారు. కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు మహిళా స్వావలంబనను మరింత పెంపొందించుకునే విధంగా ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలు నగర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలంతా కూడా తమ స్వావలంబనను సాధికారతను పొందే దిశగా అయితే అడుగులు ముందుకు వేస్తూ పలు చోట్ల సమావేశాల్లో పాల్గొంటున్నారు. మనం ఒక విజయవాడలోని ఒక నగరంలోని ఒక ప్రాంతంలో ఉన్నాము. ఆ ప్రాంతంలో ఇప్పుడు మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ మహిళలతో ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు ఏమనుకుంటున్నారంటే మహిళలు ఎలా ముందుకు వెళ్ళాలని మీరు ఆశిస్తున్నారు? ఈరోజు విజయవాడ పడమట్లో నుంచి మాట్లాడుతున్నామండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రాంలో డ్వాక్రా మహిళలు స్వయంగా వాళ్ళు ఎదుగుదల ఎలా బిజినెస్ చేసుకుని ఎలా డెవలప్ అవ్వాలని ఈ గ్రూపులు ఏర్పాటు చేసిన చంద్రబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వీళ్ళందరూ స్వయంగా ఎదగడానికి ఎన్నో గ్రూపుల ద్వారా మనీ పరంగా లోన్లు ఇప్పించడం కానీ సొంతంగా మళ్ళీ పిల్లలకి వాళ్ళు పర్సనల్ లోన్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సీఎం గారికి. మీరు చెప్పండి అమ్మా, మహిళలు ఎలా స్వావలంబన దిశగా అడుగులు ముందుకు వేయాలని మీరు అనుకున్నారు అంటే మీ అనుభవంలో? అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుచున్నానండి. మనకి ప్రభుత్వం ద్వారా మహిళలకి ముందుగా డ్వాక్రా గ్రూపులని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి స్త్రీశక్తి ద్వారా వాళ్ళ శక్తిని నిరూపించుకొని ఒక మహిళ భర్త మీద ఆధారపడుకోకుండా పిల్లలకి కావాల్సిన కనీస అవసరాలని చేసుకుంటూ మహిళ అభివృద్ధి చెందాలని ఆయన యొక్క సంకల్పము. ఆ సంకల్ప దీక్షతోటే ప్రతి ఒక్క మహిళకి ఈరోజు స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో అనేక పథకాలను డ్వాక్రా మహిళల ద్వారా కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పించడంలో కూడా ఆయన ఎంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మహిళలు ముందుకు పోతూ ఉన్నారు. ఒకనొక టైంలో మహిళలు బయటకు రాని పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్నో బయటకు వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళు మంచి పొజిషన్లోకి వస్తున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. మీరు చెప్పండి, రాబోయే కాలంలో మహిళల్ని ఎలా చూడాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికే అన్ని రంగాల్లో మహిళలే ముందున్నారు. ఇంకా రాబోయే తరంలో అయితే మహిళలే కనబడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి రంగంలో వాళ్ళే ముందున్నారు. వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు బతకగలుగుతున్నారు. ఆత్మస్థైర్యంతో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు చెప్పండి అమ్మా, మహిళలు మరింత అభివృద్ధి చెందాలంటే ఎలాంటి అడుగులు ముందుకు వేయాలి? అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఒకప్పుడు నిజంగా ఇంట్లోంచి రాలేకపోయేవాళ్ళండి. ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తున్నామంటే అది మహిళా శక్తి యొక్క ఉద్దేశం అవ్వచ్చు, సాధికారత అవ్వచ్చు. కానీ ఇంకా ముందు మేమేమైతే ఆశపడ్డామో అవన్నీ చేయాలని అనుకుంటున్నాము. ఇంకా స్వశక్తితో ఇప్పుడు ఇంట్లో రూపాయి అడగాలంటే ఇదివరకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మా స్వశక్తితో మా ఇల్లు గడుపుకుంటున్నాం. బయట ఇంకో 10 మందికి ఉద్యోగాలు చూపించుకుంటున్నాము. ముందు ఏదైతే ఉందో దాన్ని రాణించాలని మా ఆకాంక్ష. మహిళా సాధికారత దిశగా మహిళలంతా కూడా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా రానున్న కాలంలో ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా మహిళలే ముందుకు వెళ్తున్నారని, రానున్న కాలంలో మరింత మహిళలు ముందుకు వెళ్ళి అదేవిధంగా పురుషులకి ఎక్కడా కూడా తీసిపోకుండా ప్రతి రంగంలో కూడా తమ శక్తి సామర్థ్యాలను చూపించాలని ఇక్కడ మహిళలు అయితే కోరుకున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ మౌలితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.